ఏంటి కృష్ణవేణి, పడుకోకుండా ఏదో ఆలోచిస్తూ తిరుగుతున్నావు? హెల్త్ ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు బావా. మరెందుకు అలా ఉన్నావు? నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో బావా, కూర్చో. చెప్పు కృష్ణవేణి, ఏంటది? నేనొకటి అడుగుతాను, కాదనవు కదా? అదేంటి కృష్ణవేణి, నువ్వు అడిగింది నేనెవ రోజైనా కాదన్నానా? దీని గురించి ఇంత ఆలోచించాలా? చెప్పు, ఏం కావాలి? మళ్ళీ అడిగిన తర్వాత నన్ను తిట్టకూడదు. ఎందుకు తిడతాను? మన ఇంట్లో చాలా రోజుల తర్వాత పసిపాప కేరింతలు వినే అవకాశం ఇస్తున్నావు. నిన్నెందుకు తిడతాను? ఆ మాటకొస్తే నువ్వే నన్ను తిట్టాలి. ఎందుకు? కడుపుతో ఉన్న వాళ్ళకి ఏవేవో కోరికలుంటాయంటారు కదా. నేనవేవీ ఆలోచించకుండా ఎప్పుడు నీ ఆరోగ్యం గురించి, నీ తిండి గురించే అడుగుతున్నాను. చెప్పు చెప్పు, నీకేం కావాలి? ఎక్కడికైనా వెళ్ళాలనుందా? ఏమైనా చూడాలనుందా? ఏమైనా తినాలనుందా? నీకేం కావాలో చెప్పు, క్షణాల్లో అరేంజ్ చేస్తాను. పాప పుడుతుందని బావ ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు. ఇప్పుడు నేను ఈ విషయం అడిగితే ఏమంటాడో ఏంటో. నువ్వేం ఆలోచించదు కృష్ణవేణి. నువ్వేదడిగినా, ఎంత కష్టమైనా నీ కోరిక తీర్చేస్తానంతే. అది మనకిప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాను బావా. కృష్ణవేణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును బావా, మొదటి నుంచి త్రిలోక్ని చూస్తుంటే వాడు నా సొంత కొడుకే అనిపించింది. ఇప్పుడు దత్తత తీసుకున్నాక సొంత కొడుకు అయిపోయాడు. అవును, ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? ఒక తల్లిగా నా ప్రేమనంతా త్రిలోక్ మీదే చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి పిల్లలు పుడితే సొంత పిల్లలనే మమకారంతో వాణ్ణి సంపూర్ణంగా ప్రేమించలేనేమోనని భయంగా ఉంది బావా. అందుకే త్రిలోక్ ఒక్కడనే మన సొంత కొడుకు అనుకుందాం. వాళ్ళలోనే మన పిల్లల్ని చూసుకుందాం బావా. ఇంకా మనకి పిల్లలొద్దు బావా. నీ భయం ఇదేనా? ఇంకేమైనా ఉందా? అదే బావా, మన సొంత పిల్లల మీద మనకి ప్రేమ అనురాగాలు ఉండటం సహజం. కానీ త్రిలోక్ మీద మనకున్న ప్రేమని చంపేయకూడదు. అసలు మనకంటూ పిల్లలే లేకపోతే సమస్య రాదు కదా. నవ్వుతున్నావెందుకు బావా? నా భయం చూస్తుంటే నీకు నవ్వొస్తోందా? నవ్వకేం చేయమంటావు? నువ్వు నాకు చిన్న పాపనిస్తున్నావు అనుకున్నాను, కానీ నువ్వే చిన్న పాపలా మాట్లాడతావు అనుకోలేదు. అందుకే నవ్వాల్సి వచ్చింది. అదేంటి బావా? ముందు కూర్చో. పిచ్చి కృష్ణవేణి, మనకు పిల్లలు పుట్టినంత మాత్రాన త్రిలోక్ మనకు పరాయివాడు ఎలా అవుతాడు? అంటే అది అంటే లేదు, ఏం లేదు. త్రిలోక్ ఎవరు? నా సొంత అన్నయ్య కొడుకు. అంటే నాకు కొడుకే కదా. నీకు క్లియర్గా ఒక విషయం చెప్తాను. మనం దత్తత తీసుకున్నా తీసుకోకపోయినా త్రిలోక్ మన బిడ్డే. అందులో ఏ డౌటు లేదు. అలాగే రేపు మనకు పుట్టబోయే పాపాయికి కూడా వాడు సొంత అన్నయ్య అవుతాడు. మనకు పిల్లలు పుట్టరు కదా అని వాణ్ణి దూరం చేయటానికి, మనకు పిల్లలు లేరని అవసరం కోసం వాణ్ణి దత్తత తీసుకోలేదు. వాడంటే ఇష్టంతో, వాడి మీదున్న ప్రేమతోనే దత్తత తీసుకున్నాం. ఇంకో విషయం,
త్రిలోక్ ఎప్పుడు ఒంటరితనం ఫీల్ అవ్వకుండా ఉండాలంటే వాడికి కూడా తోడబుట్టిన వాళ్ళు ఉండటం అవసరం. వాణ్ణి మనం ఎంత ప్రేమగా చూసుకున్నా, ఎంత వాడితో ఆడుకున్నా మనల్ని పెద్దవాళ్ళుగానే ఫీల్ అవుతాడు. అదే వాడికో చెల్లుందనుకో, వాళ్ళిద్దరిది ఒకే ప్రపంచం అవుతుంది. స్వేచ్ఛగా సంతోషంగా వాళ్లకు వాళ్లే ఆడుకుంటారు. మనతో చెప్పుకోలేని ఫీలింగ్స్ కూడా వాళ్ళలో వాళ్లే షేర్ చేసుకుంటారు. నువ్వు చెప్పింది నిజమే బావా. వాడికి కూడా వాడేజ్కి తగ్గ వాళ్ళు తోడు ఉండాలి. యూర్ రైట్. వినటానికి కటువుగా అనిపించినా ఇంకో విషయం చెప్పాలి. ఏంటి బావా అది? మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఒక వయసు వచ్చే వరకే వాడికి తోడుగా ఉండగలం. మన జనరేషన్ వెళ్ళిపోయాక వాడి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా షేర్ చేసుకోవడానికి సొంత మనుషులంటూ ఉండాలి కదా. లేకపోతే వాడు ఒంటరైపోతాడు. నిజమే బావా. మరి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అంటావు, ఇంత చిన్న ఆలోచన కూడా ఎందుకు తట్టలేదు నీకు? తల్లికి ఎంతమంది పిల్లలు పుట్టినా వాళ్ళకి సమానంగా ప్రేమ పంచుతుందే తప్ప ఇంకొకరు పుట్టారు కదా అని ముందున్న వాళ్ళని ఏ తల్లి నిర్లక్ష్యం చెయ్యదు. అలాగే మనకు ముందు పుట్టిన బిడ్డ త్రిలోక్ అనుకో. మనకింకొక బిడ్డ పుట్టినా త్రిలోక్ మీదున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఎస్పెషల్లీ నీ విషయంలో నాకు ఆ నమ్మకం ఉంది. మై డియర్ స్వీట్ వైఫ్ కృష్ణవేణి, ఇప్పటికైనా నీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? లేదు. నాకు త్రిలోక్ ఏమైపోతాడోనన్న భయంతో మైండ్ పనిచేయక ఏదేదో వాగాను. ఒక పాప కావాలని నువ్వు ఎంతో ఎదురు చూస్తున్నావని ఆలోచించకుండా నేనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ మనసు నొప్పించాను. నన్ను క్షమించు బావా. క్షమించే ప్రసక్తే లేదు బావా. జస్ట్ సారీ చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నువ్వు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. పనిష్మెంటా? ఏం పనిష్మెంట్ ఇస్తావు? నాకు ఒక బిడ్డను కనిస్తే సరిపోదు, ఒకరి తర్వాత ఒకరు వరుసగా 4 పిల్లల్నివ్వాలి. అమ్మో, అంతమందా? నా వల్ల కాదు. కొంచెం శిక్ష తగ్గించు బావా ప్లీజ్. సర్లే, నువ్వంతగా అడుగుతున్నావు కాబట్టి శిక్షలో చిన్న చేంజ్ చేస్తాను. ఏంటి? ఒక్కొక్కసారిగా కాకుండా 2 సార్లుగా ఇద్దరిద్దరు ట్విన్స్ నీవు. మర్చిపోతుంది. నువ్వైనా గట్టిగా చెప్పు నాన్న. గుడ్ రా త్రిలోక్, నీ డ్యూటీ నువ్వు కరెక్ట్ గా చేస్తున్నావు. టాబ్లెట్స్ మర్చిపోయినా, టైం కన్నం తినకపోయినా వెంటనే నాకు చెప్పు. మీ అమ్మకి నేనొక పనిష్మెంట్ చెప్పాను. తప్పు చేసినప్పుడల్లా దాన్ని పెంచుకుంటూ పోతాను. అయ్యి బాబోయ్, ఆ పనిష్మెంట్ మాత్రం పెంచొద్దు. నేను ఈ టాబ్లెట్స్ టైంకే వేసుకుంటాను. ఇటు విన్నాను. రే త్రిలోక్, నీకు పుట్టబోయే చెల్లికి నువ్వే పేరు పెట్టాలి. ఇప్పటి నుంచే నీకు నచ్చిన పేర్లన్నీ ఒక బుక్లో రాసి పెట్టుకో. అలాగే నాన్న, ఇప్పుడే రాసి పెడతాను. సరే. కృష్ణవేణి, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి హాయిగా ప్రశాంతంగా ఉండు. రేపొద్దునే డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా, వెళ్ళాలి. సరే బావా, నా మనసు ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది.
బావా మళ్ళీ ఏంటి? నిజంగానే మనకి పాప పుట్టిన తర్వాత కూడా నీకు త్రిలోక్ మీద ఉన్న ప్రేమ తగ్గదు కదా? ఎంతసేపు చెప్పినా నువ్వు మళ్ళీ మొదటికే వచ్చావు. అయితే పనిష్మెంట్ పెంచాల్సిందే. వద్దు, వద్దు. నీకు త్రిలోక్ మీదున్న ప్రేమ వల్ల అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఏ డౌట్ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. నీకు అన్ని విషయాల్లో నేను తోడుగా ఉంటాను. నన్ను నమ్ము. మేడం రిపోర్ట్స్ ఓకే. ఏమైంది డాక్టర్? ఈజ్ ఇట్ ఎవ్రీథింగ్ ఓకే? నాట్ ఓకే. అదేంటి డాక్టర్? కృష్ణవేణి, నీకు బిడ్డ పుట్టేంత వరకు బాగా రెస్ట్ తీసుకోవాలని, టెన్షన్స్ ఏమీ పెట్టుకోకూడదని చెప్పాను కదా. నువ్వు అసలు రెస్ట్ తీసుకుంటున్నావా? అంటే డాక్టర్, ఇప్పటి నుంచే ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఆఫీస్కి వెళ్తున్నాను. బట్ అక్కడ హెవీ వర్క్ ఏం చేయటం లేదు. జస్ట్ పైన అన్నీ చూసుకుని వచ్చేస్తున్నాను అంతే. కొంచెమైనా హెవీ అయినా వర్కే కదా. నువ్వు వర్క్తో పడుతున్న టెన్షన్స్ బేబీ మీద రిఫ్లెక్ట్ అవ్వకూడదు కదా. ఏంటి ముకుంద్ గారు, బిడ్డ కోసం మీరెన్ని కలలు కన్నారు? తీరా ఆ టైం వచ్చేసరికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోపోతే ఎలా? బిజినెస్ పనులు ఏమైనా ఉంటే మీరే చూసుకోవచ్చు కదా. తనకెందుకు చెప్తున్నారు? అయ్యో, నేను వద్దనే చెప్తున్నాను మేడం. తనే వినటం లేదు. చూడు కృష్ణవేణి, నీది చాలా డెలికేట్ బాడీ. చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడిసిన్స్ విషయంలో కానీ ఇంకే విషయంలో అయినా కానీ నేను చెప్పినట్టు ఖచ్చితంగా నువ్వు పాటించాలి. లేదంటే ఆ ఎఫెక్ట్ బేబీ గ్రోత్ మీద పడుతుంది. అలాగే డాక్టర్, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను. నేను మెడిసిన్స్ రాసిస్తాను. ఆ టాబ్లెట్స్ సిరప్ క్రమం తప్పకుండా వాడాలి. నీకు రెస్ట్ బాగా అవసరం కృష్ణవేణి. ఇప్పుడైనా ఖచ్చితంగా పాటిస్తావా, మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తావా? లేదు, తప్పకుండా పాటిస్తాను. మీ భార్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. షూర్ మేడం, నేను చూసుకుంటాను. సరే, వెళ్తాం ఓకే. మేడం. థ్యాంక్ యూ మేడం. కృష్ణవేణి, డాక్టర్ చెప్పింది విన్నావుగా. లేనిపోని ఆలోచనలు పెట్టుకుని మెడిసిన్ వాడటాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నట్టున్నావు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండు. లేదు బావా, రాత్రి నువ్వు చెప్పాక నా మనసెంతో తేలికపడింది. నీకు పండంటి పాపాయినిచ్చే బాధ్యత నాది, సరేనా? దాట్స్ గుడ్. ఇప్పుడు నా కృష్ణవేణి అనిపించుకున్నావు. పద. డాక్టర్ చెప్పింది గుర్తుందిగా. మెడిసిన్ కరెక్ట్గా వాడు. మనకిప్పుడు బిజినెస్ కన్నా కూడా పాపే ముఖ్యం. అలాగే బావా, ఇక నుండి నువ్వు చెప్పినట్టే జాగ్రత్తగా ఉంటాను. సార్, కొరియర్. కృష్ణవేణి, ఒక నిమిషం. సార్, సైన్. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. ఏంటి
బావా కవర్? ఏంటో నువ్వే చూడు. ఏంటిది? కుంకుమ పువ్వు, ఒరిజినల్ కుంకుమ పువ్వు. నీకోసం కాశ్మీర్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించాను. కుంకుమ పువ్వా? దీంతో ఏం చేస్తారు? మీ అమ్మ ఇది తింటే నీకు పుట్టబోయే చెల్లెలు ఎర్రగా దబ్బ పండులా ముద్దుగా పుడుతుంది. అవునరా, మీ అమ్మ కోసం అంత దూరం నుంచి తెప్పించాను. ఆ, మీ నాన్న నా మీద ప్రేమతో ఏం తెప్పించలేదు. వారి కూతురు అందంగా పుట్టాలని తెప్పించారు. మళ్ళీ నా కోసం తెప్పించినట్టు బడైపోతున్నారు. దీన్ని పాలలో వేసుకొని ఈ రోజే తాగు. టాబ్లెట్స్ నెగ్లెక్ట్ చేసినట్లే దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయకు. అలాగే మహానుభావ, ఖచ్చితంగా తాగుతాను. పదండి. అమ్మా, ఈ టాబ్లెట్స్ వేసుకో, మళ్ళీ మర్చిపోతావు. నా గుర్తు చేయడానికి సూపర్ మ్యాన్ లా నువ్వు ఉన్నావు కదా. హలో, సారీ మేడం, ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాను. మన ముంబై పార్టీకి ఈరోజు స్టాక్ పంపించాలి మేడం. దాంట్లో చిన్న ప్రాబ్లం వచ్చింది మేడం, అందుకే మీకు ఫోన్ చేశాను. పర్వాలేదు చెప్పండి. ఏమిటా ప్రాబ్లం? అవునా, అలాంటిదేం లేదే. నేను చెక్ చేశాను. నేను మళ్ళీ చూస్తాను ఒకసారి. మీరు లైన్లోనే ఉండండి. ఓకే రమేష్, నేను చెక్ చేస్తున్నాను. కృష్ణవేణి, ఇదిగో టాబ్లెట్స్ అక్కడే మర్చిపోయావు. ఓ, ఫోన్ ధ్యాసలో పడి మర్చిపోయాను బావా. థ్యాంక్స్ బావా. సిరప్ తాగావా కృష్ణవేణి? లేదు బావా, తాగుతాను. బావా, నాకు పాప హెల్దీగా పుట్టడం కంటే ఇవేవి ముఖ్యం కాదని నీకు చెప్పాను కదా. డాక్టర్ టాబ్లెట్ సిరప్ మిస్ అవ్వకుండా చూసుకోమని చెప్పింది కదా. అయినా ఎందుకింత నెగ్లిజెన్స్? అది కాదు బావా, ఆ స్టాక్ ఈరోజే వచ్చింది. ఇంకాపు కృష్ణవేణి, ఎన్ని పనులున్నా పక్కన పెట్టే, మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకో. ఈ విషయంలో నెగ్లిజెన్స్ వద్దు కృష్ణవేణి. రేపు నేను వైజాగ్ వెళ్తున్నాను. రేపు నైట్ లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేస్తాను. నీకు పాప పుట్టే వరకు ఈ వ్యవహారాలన్నీ నేను హ్యాండిల్ చేస్తాను. నువ్వు వేరే ఏమీ ఆలోచించకుండా మెడిసిన్స్ కరెక్ట్గా వాడుతూ రెస్ట్ తీసుకో, అంతే.
కృష్ణవేణి అన్ని సర్దేశావా? ఆ సర్దుతున్నా బావా. వాచ్ ఎక్కడ పెట్టాను? కృష్ణవేణి, ఉమ్, నిన్న కుంకుమ పువ్వు పాలలో కలుపుకొని తాగలేదా? ఆ, మర్చిపోయాను బావా. ఈరోజు తాగుతాను. ఏంటి కృష్ణవేణి, అన్నీ మర్చిపోతున్నావేంటి? ఆ, సారీ బావా, పనిలో పడి మర్చిపోయాను. సరే, ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు. డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా. ఏమైనా ఉంటే నేను వచ్చాక చూసుకుంటాను. ఉమ్, అలాగే. ఓకే, నేను తీసుకుంటాను. ఉమ్. ఇప్పుడు నువ్వు రైమ్స్ చెప్పాలి, సరేనా? చెప్పు. Twinkle twinkle little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. మీరేం చెప్పినా నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను డాక్టర్. చెప్పండి. నీ కడుపులో పిండం దెబ్బతింది.